హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది పార్ట్ 2 ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు బ్యాక్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో ఈ బొద్దులు ఉంటాయి కదా, ఓపెన్స్ ఉన్న సైడు కనిపిస్తుంది అనుకుంటా, ఇలా ఓపెన్స్ ఉన్న వైపు చూసుకోవాలి. ఈ మనకిప్పుడు ఇది షోల్డరు, నెక్ వైపు, ఇదేమో షోల్డర్, ఇది ఆమ్ రౌండ్ వైపు. ఈ షోల్డర్ కార్నరు ఆమ్ రౌండ్ ఉంది కదా, ఇంకా అర్థమవుతుంది. ఈ షోల్డర్ కార్నరు ఆమ్ రౌండ్ కార్నరు, ఇవి రెండు ఈ బొద్దుకి స్ట్రైట్గా ఒకే లైన్లో రావాలి. ఇలా పరుచుకోవాలి. లైనింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మొత్తం ఒకసారి రౌండ్గా 4 సైడ్స్ డ్రా చేసుకోవాలి. లైనింగ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి. షోల్డరు కరెక్ట్గా చేసుకోవాలి. ఆమ్ రౌండ్ కూడా సేమ్ ఎంత ఉందో అంతే డ్రా చేసుకోవాలి. సైడ్కి కూడా అంతే, కింద పొడవు కూడా అంతే తీసుకోవాలి. కానీ ఇటు ముందుకి నెక్ వైపు వచ్చేసరికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వెడల్పు తీసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. సో ఆ తర్వాత నెక్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ మార్క్ ఉంది కదా, అది ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి. చిన్నగా ఇట్లా కొడితే ఇక్కడ మనకి మార్క్ పడిపోతుంది. నెక్ వెడల్పు ఎక్కడి వరకు వచ్చింది అనేది తెలుసుకోవడానికి. ఆ తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ కొలత బ్లౌజ్ తీసుకోవాలి. కొలత బ్లౌజ్లో కాజా పట్టీ ఉంటుంది కదా, ఫ్రంట్ నెక్లో కాజా పట్టీ వైపు తీసుకొని కొలుచుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీని మనం ఇక్కడ లైనింగ్ మీద పరుచుకొని, ఇప్పుడు ఈ మార్క్ ఉంది కదా, ఇంతవరకు అందులో రౌండ్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. నెక్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత షేప్ పట్టీ జాయింట్ కోసము ఇప్పుడు ఈ షేప్ పట్టీ ఎక్కడైతే జాయింట్ ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. అంటే 4th కాజా దగ్గర వస్తుంది ఎవరికైనా కూడా. సో ఆ షేప్ పట్టీ సైజుని బట్టి మ్యాక్సిమం అందరికీ 99% 4th కాజా దగ్గర వస్తుంది మార్క్. మనం షేప్ పట్టీ జాయింట్ కన్నా ఒక 1 ఇంచ్ కిందకి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక టక్స్ వేస్తాం కదా, దీనికి 1/2 ఇంచ్, ఈ జాయింట్కి 1/2 ఇంచ్. సో ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ తీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ని షోల్డర్ మిడిల్లో పట్టుకొని బ్లౌజ్ మిడిల్లో చూసుకోవాలి. లాగకుండా జస్ట్ నార్మల్గా ఇది ఎంత లెంత్ ఉంది ఇది ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జాయింట్ ఉంది కదా, దీనికన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి. జాయింట్ ఇది పైకి ఉంది కాబట్టి కిందకి పెట్టేస్తాం అంతే. ఆ తర్వాత మళ్ళీ సైడ్ ఫిట్టింగ్ సైడ్ ఉంటుంది కదా, ఆమ్ రౌండ్ సైడ్, ఇది కూడా ఇప్పుడు ఇది ఆమ్ రౌండ్ నుండి ఎంత వరకు ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ నుండి 4th కాజాకి, ఇందులో మిడిల్కి, మళ్ళీ షేప్ పట్టి ఇటు లెఫ్ట్ సైడ్ ఈ సైడ్ ఫిట్టింగ్ సైడ్ ఒక 1 ఇంచ్ కిందకి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని మనం రౌండ్గా డ్రా చేసుకోవాలి. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలి. ఇది మన ఫ్రంట్ పార్ట్. ఇంకా ఫ్రంట్ పార్ట్కి మనకి ఏం కావాలి? షేప్ పట్టీ కావాలి, హుక్స్ పట్టీ, కాజా పట్టీ కావాలి. సో షేప్ పట్టీ కోసం ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ని, ఇది ఆల్రెడీ 2 లేయర్స్ ఉంది కదా, మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 లేయర్స్ అవుతుంది కదా, ఒక షేప్ పట్టీకి 2 లేయర్స్ వచ్చేలాగా. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ షేప్ పట్టీ ఉంటుంది కదా, సో మనం జస్ట్ బ్లౌజ్ని ఇక్కడ పరుచుకోవాలి. వెడల్పు మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇటు సరిపోవట్లేదు. చూడండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పొడవు అంతే ఉండాలి, ఈ లెంత్ అంతే ఉండాలి. ఈ వెడల్పు అనేది మనం 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి.
ఇది షేప్ పట్టీ. ఇప్పుడు ఒక హుక్స్ పట్టీ కోసము 1.5 ఇంచు క్లాత్ పొడవు ఇష్టం, ఒక 8 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, 8 to 10 ఇంచెస్ అట్లా. తర్వాత కాజా పట్టీ మనం బ్లౌజ్ క్లాత్తో వేస్తాం కాబట్టి ఇక్కడ కట్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.